బ్రో ప్రజెంట్ మన ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే రాజకీయ పరంగా కూడా ఈ థియేటర్ ఇష్యూ అనేది కొంచెం పెద్దదవుతుంది అనమాట. అంటే సడన్గానే నార్మల్గా స్టార్ట్ చేశారు కానీ ఇది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో సో వెంటనే ఇది పెద్ద ఇష్యూ లాగా మారిపోయింది. సో కొంతమంది సీరియస్గా చెప్తున్నారు ఇలా చేయడం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మనిషి అంటే మీన్ లైక్ దిల్ రాజు గారు ఇక్కడ గవర్నమెంట్లో కూడా కొంచెం పోస్ట్లో ఉన్నారు కాబట్టి సో ఆయన ఏమైనా అనగలుగుతారా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతారు అనమాట. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి మనిషిని పవన్ కళ్యాణ్ టచ్ చేస్తాడా, సో అక్కడ వైపు నుంచి బాబు గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్కి దొరుకుతుందా అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మనిషి ఎవరంటే దాదాపు ఇంకా దిల్ రాజు అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్ రాజుకి మంచి సత్సంబంధం ఉండడం కావచ్చు, అండ్ గవర్నమెంట్లో ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక పదవిలో ఆయన ఉండడం కావచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ యొక్క థియేటర్ల బంధు అనే విషయం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక 3-4 నిర్మాతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్ళే కావాలి ఇదంతా కూడా చేయిస్తున్నారని చెప్పేసి. సో అందులో దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ కావచ్చు, అదేవిధంగా సునీల్ కావచ్చు. సో మరి వీళ్ళ నలుగురి పేర్లు వినిపిస్తున్నప్పటి నుంచి కూడా ఇందులో ముఖ్యంగా ముందు అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా ఇందులో నిజం లేదు అంటే అనుకోండి, బట్ అందులో మాత్రం నా పేరు అనకండి, ఎందుకంటే అలాంటి దుస్సాహసం కూడా నేను చేయలేను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేవని ఆయన చెప్పిండు. సో ఆ తర్వాత మళ్ళీ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడాడు. సో ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఆయన కూడా సినిమాని ఎవరు ఆపలేరని చెప్పాడు. కాకపోతే లాస్ట్కి ఒక బాంబు పేల్చాడు. అయితే ఈ థియేటర్ల బంధు ఇష్యూ ఎక్కడి నుంచి రైజ్ అయింది అంటే అది కూడా ఒక జనసేన వ్యక్తి వాళ్ళని రైజ్ అయిందని చెప్పాడు. అది గోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ కూడా ఆయన కూడా ఒక ఎగ్జిబిటర్ సత్యనారాయణ అని పేరు. సో మరి ఆయన వల్ల ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఈ యొక్క ఇష్యూని రైజ్ చేశాడు అని ఆయన పేరు బయటికి తీసుకొచ్చాడు. సో ఓకే ఇదంతా బాగుంది, ఆయన పేరు చెప్పిండు. సో రీసెంట్గా దిల్ రాజు ఎవరి పేరు అయితే చెప్పిండో సత్యనారాయణ, ఆయన ఇంకొక బాంబు పేల్చాడు. ఎట్లా అంటే వీళ్ళంతా అనవసరంగా దిల్ రాజు గారు నా పేరు బయటకు తీసుకొస్తున్నారు, కానీ దిల్ రాజు గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గత ఏడాది అంటే ముందు సంవత్సరమే ఈ యొక్క థియేటర్ల బంద్ ఇష్యూ ఒక దాని మీద సైన్ చేశారు. కాకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది కాబట్టి ఇప్పుడు నా మీదకి నెట్టేస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను జనసేన పార్టీకి సంబంధించిన వాడిని, నేను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు, మా దేవుని సినిమాకి నేను ఎందుకు ఇట్లా చేస్తాను, సో ఖచ్చితంగా వాళ్ళే చేయించారు అని ఆయన అయితే క్లారిటీగా చెప్పాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటంటే ఇక్కడ సత్యనారాయణ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పటికీ వెంటనే పార్టీ విధుల నుంచి సస్పెండ్ చేశాడు. ఓకే బాగానే ఉంది, బట్ మరి వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తే అదే సత్యనారాయణ వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పాడు. సో వీళ్ళు ఆల్రెడీ సైన్ చేశారు, వీళ్ళు ఇదంతా కూడా కావాలని చేస్తున్నారని క్లియర్ అండ్ క్లారిటీగా డైరెక్ట్గానే పేర్లు చెప్పినప్పటికీ లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ దిల్ రాజు గారు కావచ్చు, లేదంటే అల్లు అరవింద్ గారు కావచ్చు, లేదంటే సురేష్ బాబు గారు కావచ్చు, ఏదైనా పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ టికెట్ ప్రైస్ కోసం కావచ్చు, లేదంటే పర్మిషన్స్ కోసం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి అయితే వెళ్ళాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది కూడా చెప్పారు. ఎట్లా అంటే ఇంతకు ముందు వరకు ఒక లెక్క అంటే ఎవరికి సినిమాకి సంబంధించి వాళ్ళు నిర్మాతలు ఎవరికి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు అదంతా ఓకే, బట్ ఇప్పుడు అట్లా కాదు. ఖచ్చితంగా చలనచిత్ర మండలి ద్వారానే ప్రతి ఒక్కరు వెళ్ళి కలవాల్సిందే. ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళి కలుస్తామంటే కుదరదు. అది తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అనే విధంగా అయితే ఆయన చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి, మీరు ఒక ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, సో మీరు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నాకు కావాలి టికెట్స్ రేట్స్ అని చెప్పి నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఇంకొకరు ప్రొడ్యూసర్ వచ్చి ఆయన మాట్లాడి అలా కాదు. మీరు మాట్లాడుకొని ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నారంటే అటు జనాలకి యూజ్ అవ్వాలి, ప్లస్ ప్రభుత్వానికి అది ఓకే అవ్వాలి. రెండు కరెక్ట్గా ఉంటేనే కదా. సో ఎవరు పర్సనల్గా వాళ్ళు వెళ్ళి నేను ఒక 150 రూపాయలు పెంచుకుంటాను, నేను 50 రూపాయలు పెంచుకుంటాను అని మాట్లాడడం కరెక్ట్గా అనే విషయం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మనిషిని టచ్ చేస్తాడంటే సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అండ్ దిల్ రాజు గారికి మంచి సంబంధం ఉంది, అందరికీ తెలిసిందే. సో మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము మన సినిమా రంగం పట్ల ఎంత కఠినంగా ఉంటుంది, లేకపోతే రూల్స్ని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుందో మనము రీసెంట్గా పుష్ప అప్పుడు చూసాం. సో మరి ఆ విషయం పట్ల చూసుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి మంచి సంబంధం ఉంది, ఆయన స్నేహితుడే కాబట్టి ఒకవేళ దిల్ రాజు గారిని టచ్ చేస్తాడా పవన్ కళ్యాణ్, అక్కడ ఈయన దిల్ రాజు గారు ఆ వ్యక్తి పేరు చెప్పినప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకున్నాడు. మరి ఆయన వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు స్టిల్ ఇంతవరకు వీళ్ళ ముగ్గురు మీద ఏమాత్రం కూడా స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు స్పందించలేదు? ఒకవేళ బాబు గారు సపోర్ట్ కోసం ఏమైనా చూస్తున్నారా? మరి వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా దిల్ రాజు గారి పేరు అయితే ఎక్కువ వినిపిస్తుంది, ఆయన టచ్ చేస్తాడా అని అందరు మాట్లాడుకుంటున్నారు.
సో మరి ఆయన ఏం చేసినా కూడా చూడాలి. మరి ఈ సినిమా పట్ల అయితే ఖచ్చితంగా ఇంకా థియేటర్లో అయితే క్లోజ్ ఉండవని అయితే తేలిపోయింది. సో ఓవరాల్గా థియేటర్ల ఇష్యూ అనేది అయితే ముగిసిపోయింది అనుకోవచ్చు. కాకపోతే దీని వెనకాల ఎవరున్నారు కావాలని చేయించాలని దాని గురించి ఇష్యూ జరుగుతుంది. మరి ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సి ఉంది. సరే.